ఎంతవారినైనను కాంతదాసులే అని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. ఈరోజు చూస్తుంటే భార్యాభర్తల అన్యోన్యత చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అంటే మగవాడి మాట ఆడది, ఆడది మాట మగవాడు వినడం, కలిసికట్టుగా హ్యాపీగా ఉంటారనుకుంటాం. కానీ అలా ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటే అంతా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఒకరి మాట ఒకరు వినేలా లేరు. భార్య మాట భర్త వినాల్సిన పరిస్థితి తయారైంది. వినాలి, వింటేనే ఆ సంసారం ఉంటుంది, లేదంటే మటాష్. ఎందుకు మీరు చూడండి, ఎవరైనా ఇంట్లో గట్టిగా అరవగలుగుతున్నారా? ఇది తప్పు అని చెప్పగలుగుతున్నారా? ఒకవేళ మొదట్లో పెళ్ళైన కొత్తల్లో చెప్పినా చేసినా అది క్రమేణా భార్యకు తగ్గట్టుగా మారుతూ వస్తుంది. ఆలోచించారా? మొదట్లో ఇది చేయొద్దు అని చెప్తారు, తర్వాత మెల్లగా అడ్జస్ట్ అవుతూ వస్తుంటారు. ప్రతి విషయంలోనూ అడ్జస్ట్ అవుతూ చివరికి భార్య చెప్పిందే ఒక 5 ఏళ్ల తర్వాత భార్య ఏదంటే అది సరే తీసిస్తాను, తెచ్చిస్తాను, ఈ కాడికి తీసుకొచ్చి ఇస్తారు. అదే మన మగవాళ్ళ బలహీనత కాదు, అది బాధ్యత. ఒకప్పుడు భార్య మాట వినేవాళ్ళు ఎవరు కాదు. ఎప్పుడు అంటే నా చిన్నప్పుడు ముందు భార్యని రాచి రంపాలు పెట్టేవాళ్ళు. తల్లి, తండ్రి, మొగుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఇంట్లో భార్యను బాగా కష్టపెట్టేవాళ్ళు. చాలా ఎక్కువగా జరుగుతుండేది. చంపేయడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు అసలు అత్తను చూసేవాళ్ళే లేరు, మామను పట్టించుకునే వాళ్ళే లేరు, మొగుడికి అన్నం పెట్టేవాళ్ళే లేరు. అది ఇప్పుడు పరిస్థితి. పోనీ ఎందుకు అలా జరిగింది అనేది కారణాలతో వెతుక్కోవడం కంటే కూడా ఇలా ఎందుకు మగవాడి మాట వినట్లేదు, ఎందుకు భార్య మాట వినాల్సి వస్తుంది, పోనీ భార్య మాట వినడం వల్ల ఏమైనా తప్పు జరుగుద్దా, ఇబ్బందా? మగాడి మాట వినడం వల్ల ఏమైనా ఇబ్బంది. ప్రతిదీ మగాడు మాటే వింటూ పోవడం వల్ల వీడు మంచోడో చెడ్డోడో తెలియదు. బయటకు వెళ్తాడు, రకరకాల పనులు చేస్తాడు, రకరకాల వాళ్ళతో కలుస్తాడు. బయట జరిగేదంతా ఇంట్లో ఏం చెప్పడు. పిచ్చి పనులన్నీ చాలా చేసి ఇంట్లోకి వచ్చి నంగనాచిన వ్యవహారాలను చెప్తుంటాడు, అబద్ధాలు. అది విని కాపురం చేసుకున్న భార్యకి ఒకరోజు నెత్తికి టోపీ పెట్టేస్తాడు. ఎందుకంటే వాడు చెప్పిందే కదా తెలుస్తుంది అనే విషయంలో. అందువల్ల మగాడు చెప్పే ప్రతిదీ వినాలా అంటే ఒక నాలెడ్జ్ తోటి చూసి మంచి చెప్తే తీసుకోవాలి, వినాలి. కానీ ఆడవాళ్ళ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు ప్రతిదీ మా భార్య తిడుతుంది, మా భార్య ఒప్పుకోవట్లేదు, మా భార్య పంపించట్లేదు, అది బాల్ చేసేస్తారా బాబు, తట్టుకోలేము అనే మాటలు బీభత్సంగా వింటాము. ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కడు బయటికి పులి సింహం అవుతాడేమో కానీ ఇంటికి బొంగని పిల్లి ఎలకనో అయిపోతాడు. ఒకటి పిల్లన్నా అయిపోతాడు, లేదా ఎలకన్నా అయిపోతాడు. ఇంట్లో ఆడది మాత్రం పుల్లేలే, అది మాత్రం మారేది ఉండదు. బయటకు వస్తే సింహం, ఇంట్లో ఉంటే పులి. మగవాడు బయటకు వస్తే సింహం, పులి, ఇంట్లో వెళ్తే మాత్రం పిల్లి లేదా ఎలక. అలాంటి పరిస్థితి. ఎందుకంటే కారణం మగాడే. వారు చేసే వేషాలు, యథావేషాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే కాలక్రమేణా మారుతూ వస్తుంది. పోనీ అలా చెప్పొద్దు ఇలా చెప్పొద్దు అని చెప్పి పిల్లాన్ని నువ్వేం నాకు చెప్పేది అని గొడవ పడితే ఎవరికి బాధ? మగాడికే బాధ. పిల్లాన్ని తిట్టాడు, ఎవరికి కష్టం? మగాడికే కష్టం. పిల్లాన్ని కొట్టాడు, ఎవరికి కష్టం? వీడికే కష్టం. పిల్లం అలిగింది, ఎవరికి కష్టం? వీడికే కష్టం. ఒకప్పుడు ఎంత కొట్టినా తిట్టినా పుట్టింటికి వెళ్ళేవాళ్ళు కాదంట. కానీ ఈరోజు నువ్వు తేవాల్సిన తెచ్చేయకపోతే చాలు, కేవలం తేవాల్సిన తెచ్చేయకపోతే చాలు,
అలిగి ఎలిగి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అంత మరీ దరిద్రంగా ఉన్నాయి. అదొక బ్లాక్‌మెయిల్ లాగా ఉంది. ఇంకోటి ఆడవాళ్ళు మన కోసమే అన్నీ చేస్తుంటారు. మొగుడు కోసం, పిల్లల కోసం. వాళ్ళు కష్టపడేది ఇంట్లో ఉండి కష్టపడేది మన కోసమే చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కష్టపడ్డా, వాళ్ళని తిట్టినా, వాళ్ళు బాధపడినా, వాళ్ళు అలిగినా మగాడే మళ్ళీ సర్ది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావు బంగారం? ఎందుకు ఇలా ఉన్నావు బుజ్జి? అది ఇది ఆయన బుజ్జగించడం చాలా చాలా చేయాలి. చాలా చాలా చేస్తే అప్పుడు ఆ ఇంట్లో కాస్త సుఖంగా ఉంటుంది. పెళ్ళాం అలిగి మూల కూర్చొనిందంటే వాడికి మనశ్శాంతి ఉండదు. మొగుడికి మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకు? ఎందుకంటే వాడి ప్రపంచం బయట ఉన్న ప్రపంచం కాదు. వాడి భార్య, వాడి పిల్లలే వాడి ప్రపంచం కాబట్టి తిట్టినా వాడే బుజ్జగించాలి, కొట్టినా వాడే మళ్ళీ దానికి ఇది చేసుకోవాలి, అలిగినా దాన్ని మళ్ళీ వాడే సరి చేసుకోవాలి. కాబట్టి ఎందుకు కొట్టడం, ఎందుకు తిట్టడం, ఎందుకు అలిగేలా చేసుకోవడం? అదేదో చేసేద్దాం, అదేదో తెచ్చిచ్చేద్దాం. ఓ మాట అనింది పోనీ కానీ అని అలా సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. అందువల్ల కానీ అన్నిసార్లు కాదు, అన్నిసార్లు సర్దుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక విషయంలో దొరుకుతుంది, అనవసరంగా తిట్టేసి అప్పుడు వేసుకుంటాడు మంగాడు, ఏ రంగం చేసేస్తాడు. కాబట్టి ఆ విషయం కూడా భార్యలకు గుర్తుంటుంది. అది మైండ్లో పెట్టుకుంటారు అప్పుడప్పుడు. ఆ వీరంగం చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చాలా ఎక్కువ చేశారు అనేసి. అందువల్ల ఇప్పుడు వాళ్ళు దొరికారు కాబట్టి పలానా విషయాలు అనేసి మగాడు వీరంగం చేసేస్తున్నా కొంతమంది బాగా వాదిస్తారు, లేదు కాదు అది ఇది అనేసి. కానీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాదించకపోతే వీడు ఇంకా ఎక్కువ చేస్తాడు, కొట్టేస్తాడు అనే లెక్కలో వీళ్ళు వాదించి దాన్ని ఏదో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి, భార్యాభర్త కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి, ఒకరు చెప్పింది ఒకరు వినాలి. మొగుడు చెప్పింది భార్య వినాలి, భార్య చెప్పింది మొగుడు వినాలి. వీళ్ళిద్దరి మాట పిల్లలు వినాలి. లేకపోతే ఆ కుటుంబం ఎంతో కాలం నిలబడదు. భార్యని 5 రకాలుగా చూస్తారు, 5 విధాలుగా చెప్తుంటారు. తల్లిలాగా, చెల్లిలాగా, అక్కలాగా, మిత్రుడిలాగా. మరొకటి మనం అన్నీ భార్యలో చూడవచ్చు. ఖచ్చితంగా 5 మంది విషయాలు మనం భార్యలో చూడవచ్చు. మగాడికి మంచి మిత్రుడు భార్యే. నువ్వు బాగా మాట్లాడి చూడు, మనసు విప్పి చాలా మాట్లాడి చూడు, నీకే తెలుస్తుంది. వచ్చాము, తిన్నాము, చేసాము, పడుకున్నాము, వెళ్ళిపోయాము అనేలా కాకుండా ఒక స్నేహితుల్లాగా మాట్లాడి చూడు. భార్య కంటే మంచి స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నీకు బాగలేకుండా పడిపోయినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అయినా సరే, ఇంట్లో ఉన్నా సరే, బెడ్ మీద పడిపోయినప్పుడు నీకు అన్నీ చేస్తుంది. ఒక అమ్మలాగా చేస్తుంది, నర్సులాగా కాదు, ఒక అమ్మలాగా చేస్తుంది. అప్పుడు తల్లి ఇంకెవరు చేయరు ఆ విధంగా. అమ్మ తప్ప ఎవరు చేయలేరు, తర్వాతే భార్య అంటారు. కానీ మొగుడు మంచోడైతే భార్య ఏమైనా చేస్తుంది. నీకు ఏదైనా కష్టాలు వచ్చి ఇబ్బందులు పడి టెన్షన్ పడుతున్నప్పుడు నీకు మంచి సలహా ఇస్తుంది, ఒక అక్కలాగా. అది చేయండి, ఇది చేయండి, నువ్వు మంచి సలహా ఇస్తుంది. అక్కలు సలహా ఇవ్వగలుగుతారు. అదొకటి. చెల్లి, మీరు ఆట పట్టించుకునేటప్పుడు భార్యాభర్తలు తిట్టుకోవడం, కొట్టుకోవడాలు, ఆట పట్టించుకునేటప్పుడు ఉన్నాయి. అన్ని రకాలుగా భార్యాభర్తలు అనేది కలిసి ఉండొచ్చు. ఈరోజు ఉండట్లేదు కానీ ఉండొచ్చు. ఆట పట్టించుకునేటప్పుడు అన్నా చెల్లెల్లాగా ఉంటారు. చెల్లిలాగా, తల్లిలాగా, అక్కలాగా, ఒక స్నేహితుడిలాగా. ఎప్పుడూ నీ మంచి మాత్రమే కోరే స్నేహితుడు నీ భార్యే, ఇంకెవ్వడూ ఉండడు. నీకు వెన్నుపోట్లు పొడిచేవాడే ఉంటాడే తప్ప బయట ఇంకెవ్వడూ ఉండడు. కానీ నువ్వేం చేయాలి? నీ భార్యకు తగ్గట్టు తనకేం కావాలో చూసుకుంటూ
ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో. అతి చేయకూడదు. అతి ఎప్పుడూ జీవితానికి పనికి రాదు, కుటుంబానికి పనికి రాదు, ఫ్యామిలీకి పనికి రాదు. భార్యాభర్తల మధ్య అతి ఉండకూడదు. అతి ఎప్పుడూ ఉండకూడదు. ఏం చేయాలో అదే చేయాలి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఒక దెబ్బ కొట్టే కాడ కొట్టేయాలి, ఆలోచించకూడదు. తిట్టే కాడ తిట్టేయాలి. అది ఆలోచించుకొని తిట్టాలి, ఆలోచించుకొని కొట్టాలి. ఎందుకంటే అంత అవసరం అయితే తప్ప అనవసరమైన విషయాలకి కసరడం, అనవసరమైన విషయాలకి కొట్టేయడం, అనవసరమైన విషయాలకి తిట్టడం, నేను గొప్ప, నేను మగాడిని, ఏదైనా చేస్తా, నువ్వు పడాల్సిందే అంటే ఇక్కడ ఎవరు పడరు. ఇక్కడ పడేదానికి ఎవరు లేరు రెడీగా. నువ్వే వినట్లేదు, వాళ్ళు ఎందుకు వింటారు? నువ్వు లేకపోతే ఏముంది? వాళ్ళు పుట్టింటి రెడీగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ ఇక్కడ కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి బాధ్యత, నీ బాధ్యత సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో వేయడం. వాళ్ళ బాధ్యత నీ నీ పిల్లల్ని, ఇంటిని బాగా చూసుకోవడం, మీకు వండి పెట్టి మీ జాగ్రత్తలు చూసుకోవడం. మీ జాగ్రత్తలు చూసుకోవడం తన పని. వాళ్ళకి ఏం కావాలో తెచ్చేవాడా నీ పని. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ప్రధానంగా. ఇది ఆలోచించుకొని అందరూ హ్యాపీగా ఉండండి. ఈ అక్రమ సంబంధాలకి వాటి జోలికి పోవద్దు. నేను ఇంకొక భార్యలో ఉన్న ఇంకొక ఆప్షన్ నేను చెప్పలేదు, కామ క్రీడల గురించి. అది ఈసారి చెప్తాను. ఎందుకంటే ఇది ఇందులో ఫ్యామిలీతో వినేటట్టుగా, చూసేటట్టుగా ఉండాలన్నట్టుగా కొన్ని తగ్గించి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి వీలైతే మీరందరూ కూడా, మగాడు ప్రధానంగా, ఆడదైన ప్రధానంగా, ఈ మన తెలుగులో గరికపాటి వారి ప్రవచనాలు ఉంటాయి, అవి వినండి. ప్రతి ఒక్కరు వినండి. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కేటాయించండి చాలు. 6 నెలల్లో నువ్వు చాలా మారుతావు, చాలా మారుతావు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలన్న విషయంలో వాళ్ళకంటే ఎవరు గొప్పగా చెప్పలేదు. చాగంటి కోటేశ్వరరావు గురించి కూడా చెప్పొచ్చు, కానీ ఆయన అన్నీ కూడా భక్తి ఎక్కువగా పెట్టి చెప్తుంటాడు కాబట్టి లెంత్ ఎక్కువైపోతుంది. మీకు 15 నిమిషాల్లో మీకు కావాల్సిన కంటెంట్ రాదు. కాబట్టి గరికపాటి వారి ప్రవచనాలు వినండి. ఆయన ఏ ప్రవచనంలో చెప్పినా ఖచ్చితంగా కుటుంబ విలువల గురించి, భార్యాభర్తల సంబంధం గురించి ఖచ్చితంగా చెప్తాడు. ప్రతి ప్రవచనంలో ఆయన ఖచ్చితంగా చెప్పేది అదే. ఎందుకంటే దేవుడు నీ కాడికి రాడు, కానీ భార్య నీతోనే ఉంది, భర్త నీతోనే ఉన్నాడు, పిల్లలు మీతోనే ఉన్నారు. మీరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటేనే కదా, నువ్వు బాగుంటేనే కదా ఏదైనా నువ్వు ప్రపంచానికి చేయగలుగుతావు. నీ కుటుంబం బాగాలేని నువ్వు ప్రపంచానికి ఏమి ఇస్తావు? నీ దగ్గర మంచి ఉంటే మంచి ఇస్తావు, డబ్బు ఉంటే డబ్బు ఇస్తావు. నీ దగ్గర విషయం ఉంటే ప్రపంచానికి కూడా విషయాన్నే పంచుతావు. అందువల్ల ప్రతి ఒక్కరూ వారి ప్రవచనాలు వినండి, అర్థం చేసుకోండి. ప్రతిరోజులో 15 నిమిషాలు కేటాయించండి చాలు. 15 నిమిషాలే. ఆయనకి శ్రీ గరికపాటి ఆఫీషియల్ అనే ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలా వీడియోలు, ఎన్నో కాదు, ఇప్పటి నుంచి కాదు, ఆయన దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. నేను చూశాను, నేను అవన్నీ చూసే మారాను. నేను మారాను, చాలా మారాను. నేను చదివిన దానికి, నేను అర్థం చేసుకున్న దానికి ప్రవచనాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఫ్యామిలీ విషయంలో కూడా, జ్ఞాన మార్గంలో కూడా. కాబట్టే చెప్తున్నాను, ఒక 15 నిమిషాలు వినండి చాలా, అంతకుమించి అవసరం. మీరు నమ్మరు, ఒక వీడియో, ఒక ప్రవచనం అనేది 2 గంటలు ఉంటుంది. మీరు పని చేసుకుంటూ ఆ ప్రవచనం మొత్తం ఖచ్చితంగా వినేస్తారు. అలా అయిపోతారు మెల్లగా. ఎందుకంటే అందులో ఉన్న మాధుర్యం అలాంటిది, మనిషికి పనికి ఇచ్చే విషయాలు అలా ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ అర్థం చేసుకోండి, మార్చుకోండి. అందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు.